ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత ఎపిసోడుల్లో క్రొత్త నిబంధనలోని 4 సువార్తల పరిచయమునకు సంబంధించి 9 ఎపిసోడ్లు ధ్యానించి పూర్తి చేసుకున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన సందేశం ప్రసంగం చెప్పాలని నేను ఆశపడుచున్నాను. మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. అంతకుముందు రోజు మార్చి రోజు మన వీడియోలు ప్రసారం చేయబడేవి. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ప్రసారం చేయబడతాయి, టెలికాస్ట్ చేయబడతాయి. మరొకసారి జ్ఞాపకం ఉంచుకునవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మూలవాక్యం ఒకటి చదువుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వాక్యం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెనో. ప్రియదేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. సంవత్సరాల తరబడి దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నారు. సంవత్సరాల తరబడి ప్రజలు వాక్యం వింటున్నారు. కానీ ఎందువలన వారిలో వాక్యం ఫలించటం లేదు? ఎందువలన దేవుని బిడ్డలు కాలేకపోతున్నారు? ఎందువలన ఆత్మీయంగా బలపడలేకపోతున్నారు? దీనికి కారణం దైవజనుడు కాదు, దేవుని వాక్యం కూడా కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరు వాక్యం చెప్పినా వాక్యం హృదయాల్లో ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:23లో మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెనో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మంచి నేలపై పడిన విత్తనం మాత్రమే ఫలిస్తుంది. ఇక్కడ నేల హృదయానికి సాదృశ్యం. విత్తువాని ఉపమానంను గూర్చి మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు వ్రాయబడింది. ప్రభు చెప్పారు. ఇందులో 4 రకములైన నేలలు మనకు కనిపిస్తాయి. మొదటిది త్రోవ ప్రక్కన పడిన నేల, 2 రాతి నేల, 3 ముండ్ల పొదలకు సంబంధించిన నేల, 4 మంచి నేల. ప్రియదేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. మొట్టమొదటి నేలను మనం చూసినట్లయితే త్రోవ ప్రక్కన పడిన నేల. త్రోవ ప్రక్కన పడిన నేల బండబారిపోయి ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, గమనించాలి. కొందరి హృదయం కూడా ఈ త్రోవ ప్రక్కన పడిన నేల వలె ఉంటుంది. హృదయం కఠినమైపోద్ది, బండబారిపోతుంది. మనిషి యొక్క హృదయం ఎందువలన కఠినమైపోద్దంటే అన్ని జన ఆచారములను బట్టి కఠినమైపోతుంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందంటే, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి అని చెప్తుంది. కఠినమైపోయిన హృదయంలో వాక్యం ఎంత విత్తినా సైతాన్ ఎత్తుకుపోద్ది. పక్షులు వచ్చి త్రోవ ప్రక్కన పడిన నేలలో ఉన్న విత్తనమును ఎత్తుకుపోయిన రీతిగా సైతాన్ వచ్చి మన హృదయాల్లో పడిన దేవుని వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకుపోతుంది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి త్రోవ ప్రక్కన పడిన నేలలో దేవుని వాక్యము అనే విత్తనం ఫలించదు. మన హృదయం త్రోవ ప్రక్కన పడిన నేల వలె ఉందా? ఇక రెండవది, యేసు ప్రభు వారు విత్తువాని ఉపమానంలో చెప్పాడు. 2వ నేల రాతి నేల. రాతి నేల ఎలా ఉంటుందంటే పైన కొంచెం మన్ను ఉంటుంది, కింద బండలు ఉంటాయి. విత్తనం విత్తగానే మొక్క వస్తుంది, కానీ వేరు దిగదు. ఎందుకని? పైన మన్నుంది కనుక మొలకెత్తుద్ది. వేరు దిగాలంటే బండలు ఉన్నాయి, దిగదు. అలాగే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందిలో విత్తనం మొలకెత్తుద్ది, కానీ వేరు దిగదు. ఎందుకని?
హృదయములో బండలు ఉంటాయి. ఏమిటా బండలో? పాపపు బండలు. ఆ బండలను గురించి మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడితనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ బండలు వాక్యాన్ని లోపలికి వెళ్ళనీయకుండా ఆపేస్తాయి. అందుకనే సూర్యరశ్మి రాగానే మొక్క మాడిపోతుంది. సూర్యరశ్మి అంటే ఏంటో తెలుసా? శ్రమలో శోధనలు. అదే ఇక్కడ వివరణ చెప్తున్నాడు ప్రభువు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చుని గాని వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును అని చెప్పాడు ప్రభు. కాబట్టి రాతి నేలలో పడిన విత్తనము ఫలించదు. ఇక 3వ రకమైన నేల ముండ్ల పొదలతో కూడిన నేల. ముండ్ల పొదల్లో విత్తనం పడినప్పుడు మొలకెత్తుద్ది, ఎదుగుద్ది. కానీ మొక్కను ఎదగనివ్వకుండా పూర్తిగా ముళ్ళు అణిచివేస్తాయి, ఫలితం రాదు. అదే 22వ వచనంలో ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. చూసారా, ముండ్ల పొదలో నేల కలిగిన వాడు ఎటువంటి వాడు తెలుసా? ఇతనిలో ఐహిక విచారాలు ఉంటాయి, ధనమోసం ఉంటుంది, ఇంకా ఇతరమైన అపేక్షలు కూడా ఉంటాయని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ధనమోసము, ఐహిక విచారములు, ఇతరమైన అపేక్షలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐక్య విచారాలంటే ఏంటి? చీకు చింతలు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుదాం. ఈ చీకు చింతలు పడేవాళ్ళు దేవుని బిడ్డలు కాదండి, అన్ని జనులు. కష్టపడొద్దని చెప్పట్లా, బ్రతకద్దని చెప్పట్లా, ప్రతి దానికి వ్యావరంగి. ఐహిక విచారాలంటే అవే. నా కుటుంబం ఎట్టా, నా పిల్లలు ఎట్టా, నా ఉద్యోగం ఎలా, నా పొలం ఎలా, నా సంపాదన ఎలా, ఈ లోక సంబంధాలు, ఐక్య విచారాలు. తర్వాత డబ్బాశ. నీలో రక్షణ ఎదక్కోకుండా అణిచేస్తాయి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బు అవసరం, కానీ ధనాపేక్ష ఉండకూడదు. బైబిల్లో అందరూ నాశనం అయిపోయారు. గెహజీ కుష్టివ్యాధి తెచ్చుకున్నాడు, ఆకాను కాల్చివేయబడ్డాడు, యోధా గురివేసుకున్నాడు. డబ్బు. కొంతమంది కార్పొరేట్ పాస్టర్లను చూస్తున్నా, 10,000కు తక్కువ పంపొద్దు. ఏంటది? కానుక 10,000కు తక్కువ పంపొద్దు. నువ్వే అద్భుతాలు చేస్తాడు దేవుడు అంటున్నావు, అడుక్కోవటం ఎందుకయ్యా? కార్పొరేట్ పాస్టర్లారా, బుద్ధుందా మీకు? అడుక్కుంటారా? ప్రార్థన చేయ, దేవుడు పంపుతాడు. ఏలియా కాకుల ద్వారా పంపాడుగా. కాకులను అడిగాడా ఏలియా? అడిగాడా? కాకుల్లారా నాకు భోజనం పెట్టండి అని. దేవుడే పంపిస్తాడు. ప్రకటనలు చేయటం, టార్గెట్ పెట్టి ఇంత కట్టండి, మా ఫ్యామిలీలో చేరితే మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఇంత పంపించండి. ఈ జబ్బులు ఏంటో? మీకు పరలోకం ఉంటుంది అసలు? నిజంగా డబ్బునంతా ఆస్తులు సంపాదించుకోవడానికి దుర్వినియోగం చేయటం. నీ సంఘంలో ఉన్న పేదలను పట్టించుకుంటున్నావా? చెప్పు. నువ్వు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నా. కానుకలు ఏం చేయాలన్నది బైబిల్లో నీకు తెలుసుగా. ఏం చేయాలి? నీ సంఘ బిడ్డల్లో పేదలైన వాళ్ళని పోషించాలి నువ్వు ఆ కానుకతో.
కార్ల మీద కార్లు, ప్లాట్ల మీద ప్లాట్లు, స్థలాల మీద స్థలాలు, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకోవటం కాదు. నీకొచ్చే కానుకలు నీ మినిస్ట్రీలో ఉన్న పేదలను పోషించుటకు. ఆమేన్. మెయిన్లైన్ చర్చెస్ వాళ్ళారా, కార్పొరేట్ పాస్టర్లారా, పెద్ద సంఘాలోళ్ళారా ఏం చేస్తున్నారు? డబ్బునే విలాసాలకే. ఏ అపోస్తులైన విలాస జీవితం జీవించాడా? నువ్వు అపోస్తులను బిరుదు పెట్టుకుంటావు. లగ్జరీ లైఫ్. అదేమంటే దేవుడు నన్ను విస్తారంగా ఆశీర్వదించాడు, రాజకుమారుడు లాగా అన్నాడు. ఉండకూడదయా విలాసం. మనకే అవసరాలు తీర్చుకోవటానికే. దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు అన్నమాట ధనాపేక్ష, ఏమండి ఐక్య విచారాలు, ఇతరమైన అపేక్షలు అణిచేస్తాయి మన భక్తి జీవితాన్ని. ఇక్కడ కూడా విత్తనం ఫలించాల, త్రోవ ప్రక్కన పడిన నేలలో ఫలించాల, రాతి నేలలో ఫలించాల, ముండ్ల పొదల్లో సంబంధించిన నేలలో కూడా ఫలించాల. మనం మంచి నేలగా తయారవ్వాలి. మంచి నేలగా తయారవ్వాలంటే ఏంటి? వాక్యము విని గ్రహించువాడు. మత్తయి సువార్త 13:23 మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. వినాలే, గ్రహించాలయ్యా. ఇనొదిలేయటం కాదబ్బా, బాగా చెప్పాడు అయ్యగారు అన్నీ చెబుతావు, వదిలేస్తావు. వాక్యం ఉందా నీ హృదయంలో? ఈ అయ్యగారు బాగా చెప్పట్లేదని ఇంకో అయ్యగారి దగ్గరికి వెళ్తావు. ఏ అయ్యగారి దగ్గరికి వెళ్తే సుఖం ఏంటి? గ్రహింపు లేకుండా. ఈ లైవ్ కార్యక్రమం బాగోలేదని ఇంకో లైవ్లోకి వెళ్తాం. ఎన్ని లైవ్లైనా గ్రహించుకోవాలి కదా. కొంచెం నేను చెప్పేవి బాధగా ఉంటున్నాయి మీకు. గ్రహింపు, విని గ్రహించువాడు. మంచి నేలను పడిన విత్తనం మంచి నేల వంటి వాడండి. అక్కడ విత్తనం మొలకెత్తంట 100 60 30. ఒక ఆయన అన్నాడు, డేవిడ్ రాజు, నాకు సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నా, మారు మనసు రావట్లేదు అన్నాడు. ఎట్టొస్తుంది నీకు? ఎలా వస్తుందా? గ్రహింపు ఉందా నీకు? లోబడుతున్నావా? వింటం కాదు, లోబడాలి. ఆమేన్. ఏం చేయాలి? మా బంధువుల్లోనే లోబడకుండా చాలామంది తగలాడుతున్నారు. వాళ్ళ గురించి బాధ వేస్తుంది, నరకానికి పోతారేమోనని. లోబడుట, వాక్యమును విని గ్రహించువాడు అతడు 30 100 60 30 ఫలితం పొందుతాడని వాక్యం రాయబడింది. దేవుని బిడ్డ, అటువంటి కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యము విని గ్రహించువాడు 100 60 30 ఆశీర్వాదం పొందుతారని మాకు తెలియచేసినందుకు స్తోత్రం నాయన. నాయనా, త్రోవ ప్రక్కన పడిన నేల వలె, రాతి నేల వలె కాకుండా, ముండ్ల పొదల్లో పడిన నేల వలె కాకుండా మంచి నేలగా మమ్మల్ని తీర్చిదిద్దు నాయన. దేవా, మీ కృపలో వర్ధలు చేయి ప్రభా. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నాం తండ్రి, గ్రహించుకోలేకపోతున్నాం, లోపడకపోతున్నాం. గ్రహించుకుని లోబడే భాగ్యం మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.